వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ డిబేట్. నేను వెంకట్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గినట్టుగా అయితే ప్రచారం సాగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు అమెరికా నుంచి ఏదైతే కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో అమెరికా నుంచి ఏదైతే ట్రంప్ తీసుకొచ్చిన విధానాల వల్ల అక్కడి వారు ఏదైతే ఉన్నారో ఇక్కడ కొనుగోలు తగ్గించడం వల్ల ఈ బూమ్ తగ్గింది అనుకోవచ్చా? లేకుంటే ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏదైతే డిమాండ్కి సప్లైకి మధ్య ఏదైతే వ్యత్యాసం ఉందో దానికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించడం కూడా జరిగింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, ప్లాట్లు భారీ సంఖ్యలో పేరుకుపోయాయని, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇది మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు. ఇక దీనికి తోడు అమెరికా వంటి విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ పెట్టుబడులు, రెమిటెన్స్లు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయాలు కూడా కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్కు మించి సప్లై ఉందని రంగనాథ్ వివరించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, ప్లాట్లు భారీ సంఖ్యలో పేరుకుపోయాయని, అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇది మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనికి తోడు అమెరికా వంటి విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐ పెట్టుబడులు, రెమిటెన్స్లు గణనీయంగా తగ్గడం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన భయాలు కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రతిదానికి హైడ్రాను బాధ్యుల్ని చేయడం ఒక బ్లేమ్ గేమ్లా మారిందని, మా కార్యకలాపాలు కేవలం హైదరాబాద్కే పరిమితం కానీ ఖమ్మం, వరంగల్ వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎందుకు నెమ్మదించింది అని రంగనాథ్ ప్రశ్నించడం జరిగింది. అసలు రియల్ ఎస్టేట్ అంటే చదరపు అడుగుకు 10,000 నుంచి 15,000 రూపాయలకి ధరలు పెరగడం కాదని, సామాన్యుడికి, మధ్యతరగతి వారికి సొంతింటి కలను అందుబాటులోకి తీసుకురావడం నిజమైన అభివృద్ధి అని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఇళ్ళు అందుబాటులోకి వచ్చినప్పుడే అది నిజమైన రియల్ ఎస్టేట్ అవుతుందని రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఇక దీనిపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ రియల్టర్ ప్రవీణ్ గౌడ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. సార్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కూల్చివేతలు కారణంగా అనుకోవచ్చా, లేదు అనంటే రంగనాథ్ చెబుతున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అసలు కారణాలు ఏమంటారు? వాస్తవంగా గత 25 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంతగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పడిపోయింది అనేది నిజం. ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికంటే ఈ సంవత్సరం ఆదాయం 3,000 కోట్లు తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. హైడ్రా ఒక కారణం మాత్రమే. హైడ్రా వల్ల ఏంటంటే అసలు ఎవరిని నమ్మి కొనాలి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి, మున్సిపల్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు, పర్మిషన్స్ ఇస్తున్నారు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. అన్ని పర్మిషన్స్ తోటి తీసుకొని కట్టిన తర్వాత కూడా అది ఎఫ్టిఎల్ లో ఉందని, బఫర్ జోన్ లో ఉందని, గవర్నమెంట్ భూమిలో ఉన్నదని చెప్పేసి వచ్చి హైడ్రా కూలగొట్టడం జరుగుతుంది, లేదా నోటీసులు ఇవ్వటం జరుగుతుంది అని భయభ్రాంతులకు గురవుతున్న మాట కూడా వాస్తవమే. కానీ ఎవరిని నమ్మి కొనాలి? ఇక్కడ పెద్ద ప్రశ్న. కొనుగోలుదారులలో దీనికి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పట్లేదు. హైడ్రా కమిషనర్ ఏమైనా పర్మిషన్ ఇచ్చిన కాడ కొనాలా? హైడ్రా కమిషనర్ ఏమైనా పర్మిషన్ ఇస్తాడా? మరి హెచ్ఎండిఏ తప్పు చేస్తున్నప్పుడు, మున్సిపాలిటీస్ తప్పు చేస్తున్నప్పుడు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తున్నప్పుడు మరి ఎట్లా కొనుగోలుదారుడు ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడ చెరువు ఉందో తెలియదు, ఎక్కడ నాలా ఉందో తెలియదు, ఎక్కడ బఫర్ జోన్ ఉందో తెలియదు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో తెలియదు. ఇవి ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో విఫలమైన కారణంగా ఇలాంటివి జరుగుతున్నాయి. ఏదో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులను, నాలాలను, ప్రభుత్వ భూములను కాపాడతామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకురావడం జరిగింది. అది ఒకటండి. అయితే ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా రేట్లు పెంచడం, విపరీతమైనటువంటి రేట్లు పెరిగినాయి. అదొక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే అవసరానికి మించి కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది అన్నట్టు. కాబట్టి ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్, ఈ మాఫియా చేతిలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ గుత్తపెత్తనంగా ఉండటం వలన, వాళ్ళు చెప్పిందే రేటు అన్నట్లుగా ఉండటం వలన, వాళ్ళు దోపిడీ చేయటం వలన హైదరాబాద్ నగరంలో ఈ యొక్క స్తబ్దత ఏర్పడింది. లేకుంటే రియల్ ఎస్టేట్ చాలా చక్కగా నడిచేది. వాస్తవంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వేగంగా రేట్లు పెరుగుతూ పోయినాయి. అప్పుడు రియాల్టర్లు కానీ లేకపోతే కొన్న వాళ్ళు కానీ బాగుపడ్డారు. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఏంటంటే పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ రాక, పెట్టుబడి కూడా రిటర్న్ రాక, అప్పులు తీసుకొచ్చిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి
పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం కూడా కొంచెం విచారకరమైనటువంటి విషయం. అయితే నేనేం చెప్తున్నా అంటే, నిన్నేదో 177 కోట్లకు ఎకరం అమ్ముడుపోయిందని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. అది 177 కోట్లకు పోయినటువంటి స్థలం అది రెసిడెన్షియల్ జోన్ కాదు, అది ఇండస్ట్రియల్ ఏరియా. ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఇండస్ట్రియలిస్టులంతా మాఫియా అయినా ఈ రోజు వాళ్ళు 100 కోట్లు పెట్టుకున్నా 200 కోట్లు పెట్టుకున్నా వాళ్ళకి చెల్లిపోతుంది. వాళ్ళు ఒక రకంగా ప్రజల నుంచి అనేక వస్తువుల్ని ఉత్పత్తి చేసి దోచుకుంటారు కాబట్టి వాళ్ళు పెట్టగలుగుతారు. కానీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో పేద మధ్య తరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే ధరలు అందుబాటులో లేవండి. ఒక గెస్టెడ్ ఆఫీసర్ కానీ లేకుంటే ఈవెన్ ఒక IAS IPS కానీ హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళకు వచ్చే జీతం ఎంత? ఇక్కడ ఒక ఇల్లు కొనాలంటే కోట్లలో ఉందండి. ఒక 200 గజాలు ఇల్లు కొనాలంటే 2 కోట్లు 3 కోట్లు ఉంది. ఇక విల్లా కల్చర్ అంటే కనీసం 6 నుంచి 10 కోట్లు అమ్ముతున్నారు. ఈ 6 నుంచి 10 కోట్లు కొనాలంటే ఊర్లలో ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొనైనా కొనాలి, లేకుంటే అక్రమ సంపాదన చేసే వాళ్ళైనా కొనాలి. ఎక్కువ ఈ రాజకీయ నాయకులు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచి ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్ లో అంటే మనీ సర్క్యులేట్ కావట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ బాగుంటేనే ప్రభుత్వానికి ఆదాయం ఉంటది, ఇతర వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు అనేది కూడా నిజమండి. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నది మాటలు చూస్తే కనుక సార్, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ హైడ్రా వల్ల పడిపోయింది అని మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఏదైతే ఇతర పట్టణాలు వరంగల్, ఖమ్మం లాంటి పట్టణాల్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది, కేవలం హైడ్రానే ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడానికి, తెలంగాణ వ్యాప్తంగా పడిపోవడానికి ఏ విధంగా చూడాలి సార్ ఈ కారణాలు? నేను ఏమంటున్నాను అండి, హైడ్రాని బ్లేమ్ ఎందుకు చేస్తున్నారంటే హైడ్రా అందరినీ ఒకే విధంగా చూడటం లేదు, అందరి మీద ఒకే రకంగా దాడి చేయట్లేదు. కేవలం పేద మధ్య తరగతి ప్రజల మీదనే దాడి చేస్తున్నది. సంపన్నుల కట్టడాల జోలికి పోవట్లేదు, రాజకీయ నాయకుల కట్టడాల జోలికి పోవట్లేదు అనేది మనకు స్పష్టంగా రుజువైంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలే ఇది బఫర్ జోన్ లో ఉన్నాయి, FTL లో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్, వాసవి, వర్టెక్స్, ఇట్లాంటి ఎన్నో కంపెనీస్. మన మూసి ఉప్పొంగినప్పుడు మనం ఆదిత్య వాళ్ళ బిల్డింగ్స్ చూసినాం. వాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? కేవలం ఈ హైడ్రాకు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతికే వాళ్ళే దొరుకుతున్నారా? ఇక్కడ ఎవరు వాళ్ళకి అమ్మింది ఎవరు? ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యక్తి ఉంటాడు, లేదా ఒక రాజకీయ వ్యక్తి ఉంటాడు. వాళ్ళతో పాటుగా అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ భూములను, చెరువు భూములను అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు. ఎవరైతే పాపం మోసపోయి కొనుక్కున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉన్నట్టుగా వాళ్ళని అక్కడ నుంచి డిస్మెంటల్ చేసి వెళ్ళగొట్టడం అనేది హేయమైన చర్యగా మనం చెప్తున్నాం. అందుకే బదనాం అవుతుంది. ఏది హైడ్రా ఎందుకు బదనాం అవుతుంది అంటే దానికోసమే. ఫస్ట్ సంపన్నుల మీద చర్యలు తీసుకోమనండి. పల్లా రాజేశ్వరరెడ్డిది చెరువులనే ఉంటది, మల్లారెడ్డిది చెరువులనే ఉంటది, MIM వాళ్ళది చెరువులనే ఉంటది, వటెక్స్ వాళ్ళది చెరువులనే ఉంటది, వాసవి వాళ్ళది చెరువులనే ఉంటది, ఆదిత్య వాళ్ళది చెరువులు. వాళ్ళ మీద ఎందుకు పోవట్లేరు? ఇవాళ వరకు ఎన్ని చెరువులు ఈ ప్రభుత్వం కాపాడగలిగింది? హైడ్రా కాపాడగలిగింది? ఎన్ని చెరువులకు FTL ని నిర్ణయించగలిగింది? బఫర్ జోన్ ని నిర్ణయించగలిగింది? ఎందుకు నిర్ణయించట్లేరు? దీని వెనుక మతలబు ఏముంది అంటే, పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంటది, మా సామాన్యులకు ఒక న్యాయం ఉంటుందా? చట్టం అందరికి ఒకే విధంగా వర్తించదా? అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎలాంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది? ఇప్పుడు మూసి నిర్వాసితులు 12,000 మంది ఉంటారండి. 12,000 మందిని నిర్దాక్షిణంగా అక్కడ వాళ్ళ ఇళ్లను కూలకొట్టి ఎలగొట్టమంటే ఎట్ట కుదురుతుందండి? అక్కడ వాళ్ళు కొనుక్కున్నారు, అది ప్రైవేట్ భూములు, వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మీరు మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్లకు నష్టపరిహారం కట్టించిన తర్వాతనే వీళ్ళు వాళ్ళ ఇళ్ళని కూల్చటం లాంటివి చేయాలి. కానీ మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మేము ఇంకేదో, వాళ్ళు కొనుక్కున్నారండి, కొనుక్కున్న వాటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎట్లా ఊరుకుంటారండి?
ఎందుకు ప్రభుత్వ భూముల్ని ఈ హైడ్రా కాపాడలేకపోతుంది? ఎందుకు చెరువులు పూర్తిగా హైదరాబాద్ నగరంలో 44 చెరువులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఒక్క గుంట భూమి కూడా ఆ చెరువులలో ఇప్పుడు ఓపెన్ ప్లేస్ లేదు. అట్లాగే కుంటలు పోయినాయి. హైదరాబాద్ నగరంలో ఎన్నో కుంటలు ఉంటాయి. లోతుకుంట, తోముకుంట, బతుకమ్మ కుంట అంటే ఏదో ఒక చిన్న ముక్కను కాపాడి మేము పెద్దగా ఏదో ఇది హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించడం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏంటండి? ఎంత దారుణంగా ఉంటది. ఒకప్పుడు అది మంచినీటి సరస్సు. హుస్సేన్ సాగర్ ఒకప్పటికంటే సగానికి సగం కుచించకపోయింది. దాంట్లో అనేక రకాల కారణాల వల్ల ఆ హుస్సేన్ సాగర్ అనేది ఇది తగ్గిపోతుంది, దాని డెప్త్, లోతు. అట్లాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కలిసి 7 TMCల నీళ్లు నిల్వ ఉండాలి. ఈ రోజు ఆ పూడిపోవటం వల్ల అక్కడ అంత శక్తి ఆ 7 TMCల నీళ్లను జంట జలాశయాలు నిల్వ ఉంచలేకపోవటం వల్ల మొన్న గేట్లు తెరవటం వల్ల మూసి ఉప్పొంగింది, కొంతమంది ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. అది ఒక రీజన్ గా ఈ హైడ్రా చూపిస్తూ మేము చేసే పని చాలా కరెక్ట్ అన్నట్టుగా కాకపోతే ప్రవీణ్ గారు ఎక్కడో ఒక్కడ ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి నగరము వాన్ వచ్చినా ఏదైతే ఒక వరద వచ్చినట్టుగా అయిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు BRS ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా సరే ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. హైడ్రా లాంటి సంస్థని తీసుకురావడంలో తప్పేమీ లేదు. కానీ మీరన్నట్టు హైడ్రా రావడాన్ని తప్పు పట్టట్లేను, హైడ్రా పని చేయడానికి తప్పు పట్టడం లేదు. కానీ అందరిని ఈక్వల్ గా హైడ్రా చూడట్లేదని చెప్తున్నాను. అందరి మీద ఒకే విధంగా పనిచేయట్లేదని చెప్తున్నాను. ఎంతో మంది సంపన్నులు నిర్మాణాలను అట్లనే ఉంచారని చెప్తున్నాను. హైరైజ్ అపార్ట్మెంట్స్ చెరువులలో ఉన్నాయని చెప్తున్నాను. వాటి జోలికి ఎందుకు పోవడం లేదు? వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? వాళ్ళకి కోర్టులో పోవడానికి అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు కోర్టు పోయి స్టే తీసుకొస్తున్నారు. కథం అది పోస్ట్ పోన్ అవుతుంది. ఈ హైదరాబాద్ నగరంలో 44 చెరువులు పూర్తిగా లేకుండా పోయినాయి కదా. ఫస్ట్ వాటిని కాపాడుకోవాలి. హైదరాబాద్ ఉన్న చెరువులు ఒకప్పుడు తాగునీటికి సాగునీటికి ఉపయోగపడదండి. ఇవాళ తాగునీటికి ఉపయోగపడట్లేదు, సాగునీటికి ఉపయోగపడటం లేదు కదా. వాటిని మంచినీటి సరస్సులుగా తీర్చిదిద్దామనండి. ఇవన్నీ చేయకుండా ఏదో ఇక్కడింత అక్కడింత ఆడ పేదోళ్ళ మీద గుడిసెలు కూలగొట్టడం, ఇక్కడ పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టడం. మొన్న గాజుల రామారంలో పేదవాళ్ళ గుడిసెలు కూలగొట్టారు. మరి అక్కడ అరకపొడి గాంధీది కూడా ల్యాండ్ ఉంది కదండి, అదెందుకు కూలగొట్టలేదండి? మళ్ళీ నిన్న కాక మొన్న కూడా ఆయన ఫినిషింగ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి 12 ఎకరాలకు. అంటే రాజకీయ నాయకులకు ఒక రూల్ ఉంటుంది, పేద మధ్య తరగతి ప్రజలకు ఒక రూల్ ఉంటుందండి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఇక్కడ ఏదో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి అక్కడ కొనుక్కుంటే ఆ తర్వాత అన్ని వ్యవస్థలు వాళ్ళకి పర్మిషన్ ఇస్తాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది, HMD LRS ఇస్తుంది, మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులు అక్కడ కరెంట్ వస్తుంది. అన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమైనో లేకపోతే ఇది FTL లో ఉందో బఫర్ జోన్ లో ఉందని హైడ్రా వరకు వస్తే అది కరెక్టా అండి? అయితే ఎవరైతే అక్కడ అనుమతులు ఇచ్చారో, ఎవరైతే అక్కడ రిజిస్ట్రేషన్ చేసిరో, ఎవరైతే అక్కడ LRS ఇచ్చారో వాళ్ళ మీద చర్యలేవి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు? HMDA లో ఎంతమందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు? ఒక వ్యక్తిని పంపిస్తే అయిపోతుందా? మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరు ఇవాళ ఆర్థిక నేరస్తులే. ప్రతి ఒక్కరు లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇరిగేషన్ వాళ్ళు లంచాలు తీసుకొని అక్కడ నిర్మాణాలకు అవకాశాలు కల్పిస్తున్నారు. వీళ్ళంతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కుమ్మక్కై వీళ్ళు లంచాలు పుచ్చుకుంటూ ఇక్కడ చెరువులని మొత్తం కొలాప్స్ అయ్యేటట్లుగా వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలంటున్నాను. ఒక చిన్న పిక్ ప్యాకెట్ అతను ఒక ప్యాకెట్ పర్సు కొట్టేస్తే, ఒక 2000, 3000 కొట్టేస్తే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేతులకు బేడీలు వేసి కోర్టుకు పంపిస్తే 14 రోజులు రిమాండ్ పంపిస్తున్నారు. వీళ్ళని ఎవరినైనా రిమాండ్ పంపించారా అండి? వీళ్ళకి ఎందుకు బేడీలు వేయట్లేరు? ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు ఆ చెరువులలో నిర్మాణాలు జరుగుతుంటే చూస్తున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు బేడీలు వేయట్లేదు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వ భూములలో నిర్మాణాలు బేడీలు వేసి జైలు పంపించాలి కదా. వాళ్ళని పంపేమనండి, అన్ని వ్యవస్థలు బాగైతాయి. ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో అధికారుల మీద చర్యలు లేవు. అధికారులు కూడా ఎందుకు తప్పు? అధికారులు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, రాజకీయ నాయకులు ఈ ముగ్గురు కుమ్మక్కై ఈ ప్రభుత్వ భూముల్ని, ఈ చెరువు భూములను, ఈ ఇతర వక్ఫ్ బోర్డు లాంటి భూములని అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ ముగ్గురు చేతుల్ని
హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ ఇవాళ బందీ అయి ఉన్నది. ఈ 3 వ్యవస్థల్ని బాగు చేయగలిగితే అంతా బాగవుతుంది. హైదరాబాద్ నగరం అద్భుతంగా ఉంటుంది. నివాసానికి అనుకూలమైనటువంటి ప్రదేశం హైదరాబాద్ నగరం. భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి స్పేస్ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా సార్ మీరు అన్నట్లు ప్రవీణ్ గారు డిపార్ట్మెంట్లు ఉన్నాయో అధికారులు ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు తీసుకోమనండి. అక్రమ కట్టడం జరుగుతుందేమో చూద్దాం. అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రవీణ్ గారు నిష్పక్షపాతంగా జరిగినప్పుడే ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన ఆ సంకల్పం ఏదైతే ఉందో అది పరిష్కారం అవుతుంది. లేదు అన్నట్టు మీరు అన్నట్లుగా సొంత వాళ్ళకి ఒకలాగా పరాయి వాళ్ళకి ఒకలాగా వచ్చిన కొత్తలో నాగార్జున అయితే సార్ మేము పోయినాం పలాన్ చోట ఇగో పలాన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇగో చెరువును పూడ్చి కడుతున్నారు, ఇగో అక్రమంగా దారి వేసుకున్నారు, ఇగో ఇక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఇక్కడ సీలింగ్ భూములు ఉన్నాయి, ఇవన్నీ మేము పోయి చూపించినా కూడా ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్ స్పందించాడు, ఆర్డీఓ స్పందించాడు, ఎంఆర్ఓ స్పందించాడు, మున్సిపాలిటీలు స్పందించావు, మున్సిపాలిటీ అధికారులు, ప్రభుత్వం అంతకంటే స్పందించదు. అంటే ప్రతి ఒక్కరూ అవినీతిలో ఉన్నట్టు రుజువు అవుతుంది మనకి ఈ రోజు. లేదు కలెక్టర్ ఎందుకు రాడండి ఒక అక్రమ నిర్మాణం జరుగుతుంటే? అయితే రంగనాథ్ గారు ఏదున్నా సరే నాకు కంప్లైంట్ చేయండి నేను చూస్తానని చెప్పారు కదా, రంగనాథ్ గారు మానిటర్ చేయలేదంటారా? మీరు ప్రైమ్ టైమ్ న్యూస్ నా దగ్గరికి వస్తే నేను ఒక 50 చెరువులను చూపిస్తా, బాగు చేయమనండి. ఒక 100 అక్రమ కట్టడాలను చూపిస్తా, హైరేజ్ అపార్ట్మెంట్స్ చూపిస్తా, రమ్మని చెప్పండి. అయితే ఆయన ఇప్పుడు ఏదైతే మీరు అన్నది కరెక్టే సార్, ఖచ్చితంగా ఇట్లాగా నిష్పక్షపాతంగా జరగాలి. కాకపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కూడా మీరు అన్నట్లు ఏదైతే ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి అంటే అధికారులు ఇచ్చేస్తున్నారు. వాటర్ కనబడితే కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఎవరిని నమ్మి కొనాలో తెలియనటువంటి అయోమయంలో ప్రజలు ఉన్నారు. రూల్స్ అర్థం కావట్లేదు. ఇల్లు కొనుక్కోవటం లేదా ఒక ప్లాట్ కొనుక్కోవటం డ్రీమ్ గా భావించేటటువంటి ప్రజలు హైడ్రా వచ్చిన తర్వాత భయపడుతున్న మాట వాస్తవం. హైడ్రా అన్న పర్మిషన్ రంగనాథ్ గారిని పర్మిషన్ ఇవ్వమనండి, ఒక ప్లాట్ కొనుక్కోవడానికి ఒక ఇల్లు కొనుక్కోవడానికి అప్పుడన్నా నమ్ముతారు. మరి ముఖ్యమంత్రి నన్ను ఏమన్నాను, మరి ఎవరిని నమ్ముకోవాలి? అయితే మిగతా పట్టణాల్లో ఎందుకు పడిపోతుంది అనేది ఆయన ప్రశ్న. రియల్ ఎస్టేట్ మిగతా పట్టణాల్లో పడిపోతుంది కారణం ఆర్థిక పరంగా అండి. ఇప్పుడు అవసరానికి మించి కన్స్ట్రక్షన్ అయినది వాస్తవం. అక్కడ ఉన్న రేట్ల కంటే అధికంగా అవును 100 ఫ్లాట్లకి 60 ఫ్లాట్లు అమ్ముడుపోతున్నట్టుగా తెలుస్తుంది. అగ్రికల్చర్ భూములు కూడా ఎక్కువ పెట్టడం వల్ల ఇవాళ ఏర్పడింది. కొనుగోలు శక్తిని ప్రజలు కోల్పోయారు, ప్రజలకు ఆదాయం కూడా పడిపోయింది గత 3 ఏళ్ల నుంచి. కాబట్టి కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంటే ఏదైతే ట్రంప్ తీసుకొచ్చిన విధానాలు అక్కడి నుంచి ఏదైతే ఉద్యోగస్తులు కూడా భయపడి ఇక్కడ పెట్టుకునే నిర్ణయాల కంటే ముందు నుంచే కదా రియల్ ఎస్టేట్ పడిపోతూ వచ్చింది. ట్రంప్ నిన్న మొన్న తీసుకుని ఇంకా ఆ ఎఫెక్ట్ ట్రంప్ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఇంకా పడలేదు వాస్తవంగా. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ మొన్న పోయిన విద్యార్థులు చదువుకోవడానికి పోయే విద్యార్థులు చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసి సంపాదించకుండా మాత్రమే ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ అంతకుముందే ఉండి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడ సంపాదించింది హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి ఆటంకాలను ట్రంప్ కలిగించలేదు. అయితే ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్న మాటలను తీసుకుంటే రియల్ ఎస్టేటు భూమి రావడం, రియల్ ఎస్టేటు అభివృద్ధి చెందడం అంటే గజము 10,000 పెరగడము 15,000 పెరగడం కాదు, సామాన్యుడికి కూడా ఇంటి కళ నెరవేర్చే విధంగా ఉండాలి. అంటే ధరలు తగ్గడము ఆయన సమర్థిస్తూ ఉన్నాడు. ఏదైతే రియల్ ఎస్టేట్ పడిపోవడం, సామాన్యుడు కట్టుకున్న ఇల్లును కూలగొట్టుకుంటూ సామాన్యుడికి సొంతింటి కళని ఎట్లా హైడ్రా నెరవేరుస్తుంది, ఈ ప్రభుత్వం ఎట్లా నెరవేరుస్తుంది అండి? సామాన్యుడు ఎక్కడన్నా కొంటే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకు అన్ని రకాల పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఆ తర్వాత హైడ్రా వచ్చేది ప్రభుత్వ భూమి, ఇది చెరువు భూమి అంటే ఎట్లానండి? ఫస్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని చక్కగా చేయమనండి, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయమనండి, ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని చక్కగా చేయమనండి, ఆ తర్వాత మున్సిపల్ వాళ్ళని చక్కగా చేయమనండి. ఈ డిపార్ట్మెంట్లు అన్ని కరెక్ట్ గా పనిచేసినప్పుడు ప్రజలకు ఏది ఏది కొనొద్దు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికి కూడా ఇప్పుడు హైడ్రా వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా కూడా హైడ్రా ఎఫ్టీఎల్ నిర్ణయించిందా? ఎక్కడన్నా ఏ చెరువుకన్నా ఎఫ్టీఎల్ నిర్ణయించిందా అండి? బఫర్ జోన్ నిర్ణయించిందా అండి? ప్రభుత్వ భూమికి అద్దులు పాతిందా అండి? వక్ఫ్ బోర్డు భూమికి అద్దులు పాతిందా? ఎక్కడ ఏమి చేయలేదు.
కరెక్టే సార్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటారు? మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనుక్కునేలాగా, మళ్ళీ తిరిగి హైదరాబాద్లో రియల్ ఎస్టేటు కళకళలాడేలాగా, అందులోనూ అందుబాటులో ఉండే ధరల్లో మధ్యతరగతి ప్రజల కళలు కూడా నెరవేరేలాగా ఎలాంటి మార్పులు రావాలి అని అంటారు? దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందంటారా? ప్రవీణ్ గౌడ్ గారు, ప్రవీణ్ గారు సార్, కట్ అయిపోయింది వాయిస్. ప్రవీణ్ గారు వినిపిస్తుందా అండి? చెప్పండి సార్. ఓకే సార్. ప్రవీణ్ గారు, అయితే ఏదైతే రియల్ ఎస్టేట్ మళ్ళీ తిరిగి పుంజుకోవాలన్నా, అదే పరిస్థితిలో మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే కళలు నెరవేరాలన్నా ఎలాంటి మార్పులు రావాలి అని అంటారు? ఈ భయాలు తొలగిపోవాలి అని అంటే ఎలాంటి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ భయాలన్నీ తొలగిపోయి మళ్ళీ రియల్ ఎస్టేట్ కలకల్లాడే అవకాశం ఉందంటారు? నేనేమంటున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి హైదరాబాద్ నగరంలో మీరు ప్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా సేఫ్టీ మాది గ్యారంటీ అని ప్రజలకు నమ్మకం కలిగించి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడ చెరువులు ఉన్నాయో, ఎక్కడ కుంటలు ఉన్నాయో, ఎక్కడ నాలాలు ఉన్నాయో వాటిని అన్నిటిని రికగ్నైజ్ చేసి, ఇగో ఈ ప్రాంతాలలో కాకుండా ఇగో ఈ ప్రాంతంలో కొనండి అని నమ్మకం కలిగించాలి. ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ బాధ్యత ఉండాలి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించేటట్లు ఉండాలి, మున్సిపాలిటీ బాధ్యత వహించేటట్లు ఉండాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించేటట్లు ఉండాలి, హెచ్ఎండిఏ కూడా బాధ్యత వహించేటట్లు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు కొనడానికి ముందుకు వస్తారు. ఈ హైదరాబాద్ అనేది ఒక అద్భుతమైన నగరం, విశ్వనగరం. నిజంగా ఇంత మంచి నివాసానికి ఇంత అనుకూలమైనటువంటి నగరం భారతదేశంలోనే లేదని చెప్పవచ్చు. అట్లాంటి నగరంలో ఇవాళ అనేక కారణాల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ ఉపాధి కల్పనకు బాటలు వేయాలి, ఉపాధి కల్పనను తీసుకురావాలి. ఎక్కువ మందికి అంటే ఒక ప్రైవేటు సంస్థల్ని స్థాపించి లేకుంటే ప్రభుత్వ సంస్థల్ని స్థాపించి ఉద్యోగ కల్పన చేస్తే కొనుగోలు శక్తి ప్రజల్లో పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రభుత్వము ఇమీడియట్ గా ప్రభుత్వ సంస్థల్ని ఒక చక్కటి బాటలో పెట్టి నీతిగా పనిచేసేటట్లుగా చూడగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది. కొనుగోలుదారుడికి కూడా భయం అనేది ఉండదు. ఓకే. అయితే జిహెచ్ఎంసీ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు ఇవన్నీ చూసి ఒకప్పుడు ఇల్లు కొనే పరిస్థితి ఉండేది. ఆ పర్మిషన్లు కూడా ఈజీగా దొరికే పరిస్థితులు ఉండేది. ఈ రోజున ఎఫ్టిఎల్, బఫర్ జోను అనే ఆ పదాలే తెలియని పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఉండేవాళ్ళు. సో ఈరోజు ఎఫ్టిఎల్, బఫర్ జోను ఇవన్నీ చూసుకొని కొనాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా భయపడుతున్నది ఏంటి అంటే, కొత్త రూల్స్ ఏమైనా వస్తాయేమో. ఇప్పుడు కొన్నాము, ఒక ఇల్లు కొన్నాక కూడా ఎఫ్టిఎల్, బఫర్ జోను, ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ తీసుకున్నా కూడా కొత్త రూల్స్ ఏమైనా ఉంటాయేమో అనే ఒక భయాందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఇంకా ఎన్ని నియమాలు ఉంటాయి సార్? ఎఫ్టిఎల్, బఫర్ జోన్ ఈ అనుమతులన్నీ కాకుండా. అందుకే నేను అదే చెప్తున్నాను సార్. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎవరు పట్టించుకోనప్పుడు, ఏ డిపార్ట్మెంట్ పట్టించుకోనప్పుడు చెరువులలో నిర్మాణాలు జరిగినాయి, నాలాల పైన నిర్మాణాలు జరిగినాయి, వక్ఫ్ బోర్డు భూములలో నిర్మాణాలు జరిగినాయి, అసెంట్ భూములలో నిర్మాణాలు జరిగినాయి, సీలింగ్ భూములలో నిర్మాణాలు జరిగినాయి, దేవాదాయ భూములలో కూడా నిర్మాణాలు జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వము ఆ యొక్క ప్రభుత్వ భూములను మేము కాపాడుతాము అని చెప్పి హైడ్రా తీసుకొచ్చింది. కాబట్టి ఫస్ట్ హైడ్రా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ భూములకు హద్దురాలను పాతాలి. హద్దురాలను పాతి ఆ యొక్క సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు, మరియు ఇక్కడ మున్సిపాలిటీకి, అక్కడ హెచ్ఎండిఏకు, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు పంపించి ఈ యొక్క సర్వే నెంబర్లలో అనుమతులు ఇవ్వకూడదు, ఒకవేళ ఇస్తే బాధ్యత వహించాల్సింది మీరే అని చెప్పి స్ట్రాంగ్ గా ఒక జీవో తీసుకురాగలిగితే, ఎవరైతే తప్పుడు పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో అతని మీద చర్యలు తీసుకునేటట్లుగా చట్టం చేయగలిగినప్పుడు మాత్రమే ఇట్లాంటి ఆక్రమణలు లేకుండా ఉంటాయి. ఇట్లాంటి అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే తప్పు చేయరని ప్రజలు భావిస్తారో ప్రజలు కొనడానికి ముందుకు వస్తారు. ఇవాళ కొనడానికి ఎందుకు ముందుకు రావట్లేదంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎక్కడ చెరువు ఉందో తెలియదు, ఎక్కడ కుంట ఉందో తెలియదు, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో తెలియదు. అన్ని నిర్మాణాలు ఉన్నాయి కదా, నిర్మాణాల మధ్యలో నేను ఇంకున్నా కదా, నాకేం కాదని
వీళ్ళు కొంటున్నారు, హైడ్రా వస్తుంది, ఇది ఎఫ్టీఎల్ అంటుంది, ఇది వక్ఫ్ బోర్డ్ అంటుంది, ఇది ఇక రకరకాల భూములు ప్రభుత్వ భూములని చెప్పటం, హైడ్రాని తీసుకొచ్చటం, కూలగొట్టడం జరుగుతుంది. కాబట్టి అట్లా భయభ్రాంతులకు ప్రజల్ని గురి చేయకుండా ఎక్కడ సేఫెస్ట్ ప్లేస్లు ఉన్నాయో వాటిని ప్రజల్లో అవగాహన కల్పించగలిగినప్పుడు మాత్రమే ప్రజలు కొనడానికి ముందుకు వస్తారు. ఇది తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ అధికారుల మీద తీవ్రమైనటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం పూనుకొనంత కాలం ఈ యొక్క చెరువులు అన్యాక్రాంతమవుతాయి, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతాయి. హైడ్రా ఒక్కటే ఈ ప్రభుత్వ భూములను రక్షించలేదు, హైడ్రా తోటి కాదు. వీళ్ళకున్న 3 సంవత్సరాలలో కనీసం 3 చెరువులను కూడా రక్షించలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు అదే రేపు 3 సంవత్సరాల తర్వాత మీకు అది నిజమని తెలుస్తుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ గౌడ్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏదైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగించిన తరుణంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్న కారణాలు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో హెచ్చుతగ్గుల్లో ప్రాబ్లం ఉంది. అందువల్లనే కేవలం హైడ్రా వల్ల అయితే ఈ రియల్ ఎస్టేట్ పడిపోవట్లేదు, మిగతా నగరాల్లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి ఆయన చెబుతున్నారు. ఏదేమైనా సరే మళ్ళీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కళ్ళకల్లాడుతూ మళ్ళీ సామాన్యులకి సొంత ఇంటిని కళను నెరవేర్చుకునేలాగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాలి. మళ్ళీ హైదరాబాదు ఏదైతే ఎన్విరాన్మెంటల్గా కూడా ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఇది వాటి ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. థ్యాంక్ యూ.